శ్రీ కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025 హిందీ దివస్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి పాఠశాల సహప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం అయినప్పటికీ కూడా హిందీ దివస్ సందర్భంగా పాఠశాల హిందీ క్లబ్ తరపు నుండి మొక్కలు నాటించడం జరుగుతుంది. మరి పాఠశాల నైట్ వాచ్మెన్ నాగేంద్ర మరి గోతులు తవ్వడం మొక్కలకి మరి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి రాజకుమారి గారు సహప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో నాటడం జరిగింది బాదం మొక్కని. అలాగే కంప్యూటర్ మేడం గారు సబీహా గారు నేరేడు మొక్కని మరి స్వయంగా నాటడం జరుగుతుంది. మేడం మాస్టర్ పర్యవేక్షణలో మరి నాగేంద్ర నైట్ వాచ్మెన్ నాగేంద్ర దానికి మరి చాలా చక్కగా గోతులు తీయడం మరి దాన్ని నాటడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మరి ఈ మొక్కని స్వయంగా కొబ్బరి మామిడి పిల్లలకు ఉపయోగపడేట్టుగా మరి మురళీకృష్ణారెడ్డి గారు స్వయంగా తమ హస్తాలతో ఈ మొక్కని మరి నాటడం జరుగుతుంది. అలాగే మరి కారులో తీసుకొచ్చారు రకరకాల మొక్కలు, సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, ఇమామి మామిడి, చిన్న రసాలు, కొబ్బరి మామిడి, నేరేడు, ఇలా చాలా రకాల మొక్కలు. ఈ మొక్కని మరి నా హస్తాలతో ఈ మొక్కను నాటడం జరిగింది. ఇలా ఈ విధంగా आज का समाचार पढ़ने वाली दीक्षिता 10वीं कक्षा। भारत क्रिकेट में पाकिस्तान को हराया। विकसित भारत के लिए महिलाएं पंचायत से लोकसभा तक पहुंचना है। लोकसभा स्पीकर ओम बिरला। कृष्णा नदी को फिर बाढ़ आने की सूचना। महिला बहनें ही हमारी संपत्ति है। जस्टिस धीरज सिंह ठाकुर। आज का समाचार समाप्त है। धन्यवाद। शुभोदय। आज का महत्व, भारत की राष्ट्रीय प्रसारण सेवा दूरदर्शन की शुरुआत। धन्यवाद। शुभोदय। आज के वैज्ञानिक प्रश्न, हमारी राष्ट्रभाषा क्या है? हमारा राष्ट्रभाषा हिंदी है। हिंदी दिवस कब मनाते हैं? हिंदी दिवस 14 सितंबर मनाते हैं। धन्यवाद। शुभोदय। आज की सूक्ति, सपने देखो और उन्हें साकार करो। APJ अब्दुल कलाम गाరు। ధన్యవాదాలు. కొండపోతగా వర్షం కురుస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటూ విద్యార్థులందరూ కూడా మరి 6 సమూహాలు అంటే ఒకటి కబీరు, రహీము, తులసి, మీరాబాయి, ప్రేమ్చంద్, శైలేంద్ర కుమార్, ఇలా పాఠశాల మొత్తం 6 సమూహాలుగా మరి విభజించబడింది. లాంగ్వేజ్ క్లబ్ తరపున వీరందరూ కూడా లీడర్లు, 10th క్లాస్ లీడర్లు. వీరి ఆధ్వర్యంలో మరి పోటీలు చాలా చక్కగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రారంభమైనవి. ఈ సంవత్సరం మొక్కలు పెట్టడం సందర్భంగా అనుకుంటా కుండపోత వర్షం. సోమవారం హిందీ దివస్ ఆదివారం అయినప్పటికీ సోమవారం విద్యార్థినులు చాలా చక్కగా పూలతో హిందీ దివస్ అని వర్షాన్ని లెక్క చేయకుండా అలంకరించారు. చాలా బాగా విద్యార్థులు హిందీ దివస్ అని చెప్పి అలంకరించడం జరిగింది. 2025 పూలతో చాలా చక్కగా అలంకరించారు. విద్యార్థుల చేత చాలా చక్కగా మరి బ్యానర్లు రెడీ చేసుకొని అలంకరించుకోవడం, విద్యార్థులు చేసినటువంటి ఈ TLM మరి చాలా చక్కటి మెటీరియల్ అన్నమాట. ఇదంతా కూడా వాళ్ళ సృజనాత్మకతకి తగ్గట్టుగా వారు చాలా చక్కగా డ్రాయింగ్లు వేసి ప్రదర్శించడం జరిగింది. హిందీ దివస్ రకరకాల వాళ్ళు మా ప్రాంగణానికి వచ్చి మరి హిందీ దివస్ సందర్భంగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఈ బ్యానర్లు ఏర్పాటు చేయించడం జరిగింది. విద్యార్థుల చేత శబ్ద భండార్ తయారు చేయించడం, అలాగే రకరకాలుగా క్రియేటివ్గా చాలా చక్కటి అన్నీ కూడా ఇక్కడ చేసి నమూనాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా
హిందీకి సేవ చేసి దేశానికి స్వాతంత్రంతో పాటు హిందీని రాష్ట్ర భాషగా గుర్తించి మరి పూర్తి దేశం అంతటా కూడా వ్యాపించే విధంగా మహాత్మా గాంధీ గారు కృషి చేశారు. ఈ సందర్భంగా వారి స్మృతి చిహ్నంగా పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛత అభియాన్లో భాగంగా ఈ మొక్కల్ని హిందీ దివస్ సందర్భంగా నాటడం జరిగింది. ఇవి హిమామి మొక్క, చిన్న రసాలు, అలాగే రకరకాల మొక్కలు, ఇది పెద్ద రసాలు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి పద్మలత గారి ఆధ్వర్యంలో మరి హిందీ ఉపాధ్యాయులందరము కూడా గత వార్షిక సంవత్సరం 4 సెక్షన్లో 16 మందికి 90 పైన మార్కులు సాధించిన విద్యార్థినులందరికీ కూడా అత్యంత ఉత్సాహంగా నగదు బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది. హైయెస్ట్ వార్షిక పరీక్షలో 98 వచ్చినాయి 10th క్లాస్ పిల్లలకి. అలాగే 90 నుంచి 98 మధ్యలో వచ్చిన విద్యార్థులందరికీ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారు మరి అత్యంత మరి ప్రేరణాత్మకంగా విద్యార్థులకి చక్కగా నగదు బహుమతులు వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మరి ఇందులో 90 అబోవ్ మార్కులు సాధించిన నందిని, లోహిత, హరిచంద్రిక, లావణ్య, జావళి, మహేశ్వరి, ఇలా ఈ విధంగా మరి ప్రసన్న, చాలామంది విద్యార్థులు, సానియా, వెన్నెల, వీళ్ళందరూ కూడా జావళి అందుకుంటుంది ప్రస్తుతం. వీరందరూ కూడా ప్రధానోపాధ్యాయుని చేతుల మీదుగా మరి నగదు బహుమతులు అందుకున్నారు. ఎందుకంటే మరి ఇతర విద్యార్థులకి ప్రేరణగా ఉంటుంది అన్నట్లుగా మరి మహమ్మతుల్ మహేశ్వరి అందుకుంటుంది. చాలా కష్టపడి ఈ విద్యార్థులందరూ కూడా 90 అబోవ్ మార్కుల్ని హిందీలో సాధించడం జరిగింది. సానియా ఈ విద్యార్థిని మా కాలేజీలోనే చదువుతుంది. హరిచంద్రిక కూడా మా కాలేజీలోనే చదువుతుంది. ఇలా విద్యార్థులు పేరెంట్ వెన్నెల అమ్మగారు మరి మేడం గారు, శైలజ మేడం గారు తెచ్చినటువంటి హాట్ బాక్సులు 10th క్లాస్ విద్యార్థులకి మరి 90 పైన మార్కులు వచ్చిన విద్యార్థులకి హాట్ బాక్సులు అందజేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా 90 పైన మార్కులు సాధించిన విద్యార్థినులు. రాధ గారు పర్యవేక్షిస్తున్నారు, హిందీ ఉపాధ్యాయుని రాధ గారు, మరి శ్రీమతి శైలజ గారు, నెక్స్ట్ నేను అందరం కలిసి మరి గత సంవత్సరం 90 పైన మార్కులు సాధించిన విద్యార్థినులకి మరి ప్రధానోపాధ్యాయులు వారు విద్యార్థులందరినీ అభినందించడం జరిగింది. మరింత ప్రోత్సాహంగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పి మా 10th క్లాస్ ప్రస్తుత 10th క్లాస్ విద్యార్థులకి శైలజ మేడం గారు FA1లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులందరికీ కూడా ప్రధానోపాధ్యాయుని వారి చేతుల మీదుగా బహుమతులు అందజేయుచున్నారు. ये सभी छात्राएं रचनात्मक आकलन 1 में प्रथम स्थान प्राप्त किए हैं. इसलिए पाठशाला की प्रधान अध्यापिका श्रीमती पद्मलता जी इसको शुभकामनाएं दे रही हैं. इन सभी छात्राओं को शुभकामनाएं देते हुए पुरस्कार दे रही हैं इन सभी छात्राओं को. ये सभी तुलसी, रहीम, शैलेंद्र कुमार, प्रेमचंद और मीराबाई के समूह की छात्राएं हैं. कबीर हैं ये. साल रहीम समूह के लिए ये शील्ड आई है. इन सभी को कुल मिलाकर 45 अंक मिली हैं सारे छात्राओं को. इसलिए प्रधान अध्यापिका रहीम के समूह की नेता को ये शील्ड दे रही हैं. అచ్చా, ఎంతో ఉత్సాహంగా ఈ విద్యార్థినులు, రహీం గ్రూప్ విద్యార్థినులు ఈ ట్రోఫీని అందుకుని ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. परीक्षा में 90 अंकों पर आई हैं. वर्धनी जी ये पुरस्कार दे रही है हिंदी दिवस के संदर्भ में. हिंदी दिवस के दौरान ये सभी छात्राओं को विभिन्न प्रतियोगिताओं में पुरस्कार मिले हैं. ये सभी छात्राएं अपने अपने पुरस्कारों से
यहाँ उपस्थित हैं। इनके साथ साथ शैलजा मैडम जी और राधा मैडम जी भी हैं।